ఓం గం 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 గణపతియే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి 2025వ సంవత్సరంలో ఆషాఢ మాసంలో జూలై 14వ తేదీ సోమవారం రోజున సంకటహార చతుర్థి వ్రతం అయితే మనకి రానుందండి. ఈ రోజున గణపతికి పూజ ఉదయం ముడుపు కట్టిన దగ్గర నుంచి రాత్రి చంద్రునికి అర్ఘ్యం ఇచ్చి పూజను విరమించేంత వరకు ఎటువంటి విధి విధానాలు నియమాలు పాటించాలి ప్రతిదీ కూడా క్లియర్గా నేను ఈ రోజు వీడియోలో తెలియజేస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మానవుల కష్టాల నుంచి గట్టెక్కించే వ్రతమే సంకటహార చతుర్థి వ్రతం. మీరు ఏదైనా సరే తీవ్రమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, ఇక ఆ సమస్య తీరదు అని తీవ్రంగా బాధపడుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఈ వ్రతాన్ని కనుక ఆచరిస్తే అతి శీఘ్రంగా మీకు మంచి ఫలితం అనేది వస్తుందండి. నా పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. ఎందుకంటే నేను ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని 4 సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నానండి. చేసిన ప్రతిసారి కూడా నాకు అతి శీఘ్రంగా మంచి ఫలితం అనేది వస్తుంది. ఇప్పుడు కూడా నేను ఇప్పటికీ ప్రతి నెల కూడా ఈ వ్రతాన్ని అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నానండి. నేను ఏ విధి విధానాన్ని పాటిస్తాను, ఆ నియమాలు అన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను. ముందుగా అయితే ఈ వ్రతాన్ని ఆచరించాలి అనుకున్న వాళ్ళు ఏదైనా ఒక సంకల్పం అనేది తీసుకోవాలండి. ఈ వ్రతాన్ని నేను 3 నెలలు చేస్తానని కానీ, లేదా 5 నెలలు, లేదా 9 నెలలు, లేదా నా సంకల్పం తీరేంత వరకు నేను చేస్తాను అని మీరు ఈ వ్రతం గురించి మీరు సంకల్పం అనేది తీసుకోవాలండి. ముందుగా అయితే ఈ వ్రతం అయితే ఏ రోజైతే మీ వస్తుందో ఆ రోజున ఉదయాన్నే తలస్నానం చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలండి. ఉదయం అయితే మీరు గణపతి దగ్గర ముడుపు అనేది కట్టుకోవాలండి. ఈ ముడుపు అనేది ఈ వ్రతలో అయితే ముఖ్యమైనటువంటి నియమం అండి. ఈ ముడుపు కోసం ఏదైనా ఒక ఎర్రటి కానీ పసుపు కానీ ఏదైనా ఒక ఉతికిన వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రానికి 4 మూలల పసుపు కుంకుమ అనేది పెట్టుకొని 3 పిడికిళ్ళు కానీ 3 దోశలు కానీ బియ్యం అనేది వేసుకోవాలండి. ఈ ముడుపు కట్టేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదండి. మీ కష్టాన్ని ఆ సంకష్టహార గణపతికి మీరు చెప్పుకుంటూ ఈ వ్రతాన్ని మౌనం వహిస్తూ మీరు ముడుపు అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. మీరు బియ్యం అనేది ఎక్కువ వేసుకోవద్దండి. మీ కుటుంబ సభ్యులు ఎంత తినగలరో అన్ని బియ్యం మాత్రమే వేసుకోండి. బియ్యం అనేది 3 పిడికిళ్ళు కానీ దోశలు కానీ వేసుకొని అందులో మీరు తాంబూలంగా 2 తమలపాకులు, 2 ఎండు ఖర్జూరం, అలానే 2 వక్కలు, పుష్పాలు, దక్షిణగా ఎంతో కొంత 11 రూపాయలు కానీ 101 రూపాయి కానీ లేదా 501 రూపాయి కానీ ఎంతో కొంత దక్షిణ మీ శక్తి కొలది మీరు దక్షిణ పెట్టుకోండి. కొంతమంది ఎండు కొబ్బరి కూడా పెట్టుకుంటూ ఉంటారండి, అది కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మీరు ముడుపులో అయితే ఇవన్నీ వేసుకున్న తర్వాత ముడుపుని 3 ముళ్ళు అనేటివి వేసుకొని మీరు పసుపు కుంకుమ పెట్టుకొని ఉదయం మీరు గణపతి దగ్గర సింపుల్గా పూజ అనేది చేసుకోవాలండి. ఈ ముడుపు విషయం గురించి చాలా మందికి డౌట్ అనేది ఉంటుందండి. కొంతమంది ఈ ముడుపునైతే సంకల్పం తీరేంత వరకు 5 నెలలు కానివ్వండి అలానే ముడుపుని దేవుని దగ్గర అయితే పెట్టేస్తారండి. నేనైతే అలా చెయ్యనండి. ఎందుకు చేయను అంటే ముడుపు కట్టేటప్పుడు అందులో మనం తమలపాకులు అనేటివి పెడతామండి. తమలపాకులు అనేటివి మనం ఎంత డ్రైగా ఉన్నట్టు పెట్టినా కూడా, అంటే చెమ్మ లేకుండా మనం తుడిచి పెట్టినా కూడా ఆ ఆకులో ఉండేటువంటి తేమ అనేది బియ్యం మీద పడి బియ్యం అనేది బూజు వచ్చేస్తాయండి. మనం సంకల్పం తీరిన తర్వాత అయినా సరే మనం ఆ ముడుపుని ఓపెన్ చేసి చూసిన తర్వాత ఆ బియ్యం అనేది బూజు అయిపోతే అది మనం ఒక నెగిటివ్ వైబ్ లాగా అయితే మనం అనుకుంటాం కదా అండి. అందుకని నేనైతే అన్ని నెలలు అయితే పెట్టానండి. ఉదయం ముడుపు కడతాను, సాయంత్రం ముడుపులోని బియ్యాన్ని తీసి నైవేద్యం చేస్తానండి. ఏ నెలకి ఆ రోజు ముడుపు కట్టి ఆ ముడుపులోని బియ్యంతో నైవేద్యం అనేది చేస్తానండి. ఈ విధంగా అయితే ముడుపు అయితే కట్టుకోవాలి. ముడుపు కట్టుకున్న తర్వాత మీరు ఉదయాన్నే సింపుల్గా పూజ గణపతి దగ్గర దీపాలు అన్నీ సమర్పించి నైవేద్యంగా ఏదైనా బెల్లం కానీ అరటిపళ్ళు కానీ సమర్పించి సింపుల్గా ఉదయం పూజ అనేది చేసుకోవాలండి. సాయంత్రం పూజ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దానికన్నా ముందుగా తెలుసుకోవాల్సింది మీరు సంకష్టహార గణపతి రోజు దానికన్నా ముందుగా సంకష్టహార గణపతి వ్రతం రోజున ఉపవాసం అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఉదయం నుంచి రాత్రి చంద్రునికి అర్ఘ్యం ఇచ్చేంత వరకు ఉపవాసం అనేది ఉండాలి. మేము అంటే కఠినంగా నియమాలు ఉపవాసం ఉండాలా అంటే అలా ఏం అవసరం లేదండి. పాలు పండ్లు అవన్నీ కూడా మీరు తింటూ కూడా ఉపవాసం అనేది ఉండొచ్చు. ఈ ఉపవాసం అనేది అందరికీ తెలిసిందే కదండి. ఎందుకు పెట్టారు ఈ నియమం అంటే మనము వేరే అదర్ యాక్టివిటీస్ మీద మన మైండ్ పోకుండా ఆ రోజంతా దేవుని మీద భక్తితో మనం పూజ చేసుకోవాలి, దేవునికి దగ్గరగా ఉండాలి అని ఒక నియమం అయితే పెట్టారండి. కొంతమందికి బీపీ షుగర్లు కొద్దిగా హెల్త్ అనేది సహకరించని వాళ్ళు ఏంటంటే మీరు టిఫిన్ ఐటమ్స్ ఏదైనా ఇడ్లీ కానివ్వండి ఉప్మా కానివ్వండి ఏదైనా మీరు సాత్వికంగా లైట్ ఫుడ్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ హెవీగా తినాలి, ఒకవేళ హెల్త్ ప్రాబ్లం ఉంటే మీరు తినండి, పర్లేదు, అన్నం అవి తినండి. లేదు మీరు ఉండగలను అని అనుకుంటే పాలు పండ్లు ఏదైనా ఇడ్లీలు అలాంటివి అయితే తీసుకోండి. ఉపవాసం అనేది ఖచ్చితంగా అయితే ఒక నియమం అండి. సాయంత్రం పూజ విషయానికి వస్తే సాయంత్రం మీరు ముందుగా దీపారాధన చేసుకోవాలండి. గణపతికి మీరు ప్రదోష సమయం అంటే ఎప్పుడండి అంటే సూర్యాస్తమయానికి ఒక అరగంట ముందు
మీరు ప్రదోష సమయంలో 5:30 నుంచి కానీ 6 గంటల నుంచి కానీ మీరు పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. గణపతి దగ్గర మీరు 2 దీపాలను ఏర్పాటు చేసుకొని ముడుపు కట్టుంటారు కదండి, ఆ ముడుపుకి నమస్కారం చేసుకొని ముడుపులోని బియ్యాన్ని తీసుకోవాలండి. అందులో మీరు వేసినటువంటి దక్షిణ తాంబూలం ఇవన్నీ మీరు గణపతి దగ్గర పెట్టేసుకొని ఆ ముడుపులోని బియ్యంతో ఏదైనా సరే తీపి నైవేద్యం బెల్లంతో చేసినటువంటి పాయసం కానివ్వండి లేదా పొంగలి కానివ్వండి, ఏదైనా సరే ఆ బియ్యంతో మీరు నైవేద్యం అనేది చేసుకొని గణపతి పూజలో పెట్టుకోవాలండి. ఇక్కడ మనము 2 గణపతులకి పూజ చేయాలండి. ఒక గణపతి పసుపుతో చిన్న గణపతిని చేసుకోవాలి. లేదు మీ దగ్గర గణపతి విగ్రహం ఇంకోటి ఉంటే పెట్టుకోండి, లేదంటే చిన్న ఫోటో ఉన్నా కూడా పెట్టుకోండి. ఇంకొక గణపతి ఎవరికి పూజ చేయాలండి అంటే ఈరోజు మనం ప్రధానంగా పూజ చేసేది సంకష్టార గణపతి కండి. కాబట్టి ఆ గణపతికి అయితే మీరు పూజ చేయాలి. అదేంటండి 2 గణపతులకి ఎందుకు చేస్తాము అంటే మనం ఏదైనా సరే శుభకార్యం చేసినా ఏ కార్యం చేసినా సరే ముందుగా ప్రథమ పూజ్యులు మొదటి దైవం మనము గణపతికి పూజ చేయాలండి. ముఖ్యంగా ఇవి మనం వ్రతంలాగా చేస్తున్నాం కాబట్టి వ్రతానికి ముందుగా మనము గణపతిని పూజించాలండి. గణపతిని పూజించడం వలన ఒక్కొక్కసారి మనం పూజలో ఏదైనా తెలియని పొరపాట్లు ఏదైనా చేసుంటామండి, వాటన్నిటిని మన్నించి మన పూజకు మంచి ఫలితం అనేది ఈ గణనాథుడైతే మనకి ప్రసాదిస్తాడండి. కాబట్టి చిన్న గణపతిని పెట్టుకొని పూజ అనేది చేసుకోండి. గణపతికి షోడశోపచార పూజ అనేది చేసుకోండి. మాకు ఇవేవి మంత్రాలు తెలియవు అనుకున్న వాళ్ళు ఇప్పుడైతే గూగుల్లో అయితే మనకి అన్ని మంత్రాలు అయితే దొరుకుతాయండి. మాకు అవి కూడా తెలియవు అనుకున్న వాళ్ళకి నేను ఒక చిన్న అప్లికేషన్ చెప్తాను. స్తోత్రనిధి అనే ఒక అప్లికేషన్ మనకి ప్లే స్టోర్ లో ఉంటుందండి. ఇదైతే కంప్లీటెడ్ మనకి ఫ్రీ అప్లికేషన్ అండి. ఈ అప్లికేషన్ లో అయితే మనకి వచ్చేసి మనకి అన్ని పూజలకు సంబంధించినటువంటి పూజా మంత్రాలు శ్లోకాలు అన్ని కూడా మనకి ఈ అప్లికేషన్ లో ఉంటాయి. ఈ అప్లికేషన్ అయితే తప్పకుండా మీ అందరికీ ఉపయోగపడుతుందండి. కుదిరితే ఈ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. గణపతి పూజ అంతా అయిన తర్వాత గణపతికి దీపం ధూపం నైవేద్యం అన్ని సమర్పించి బెల్లం ముక్కను కానీ లేదా అరటి పండును కానీ నైవేద్యం అనేది ఇవ్వండి. తర్వాత సంకష్టార గణపతికి పూజ చేసుకోవాలండి. కొంతమంది గణపతి ఫోటో ఉన్నా కూడా విగ్రహం అనేది ఉంటుందండి. విగ్రహం ఉన్న వాళ్ళు చక్కగా పంచామృతాలతో అభిషేకం అనేది చేసుకోండి. అభిషేకం అన్ని చేసుకున్న తర్వాత గణపతిని చక్కగా పసుపు కుంకుమ గంధంతో అలంకరణ అనేది చేసుకోండి. పుష్పాలతో కూడా అలంకరణ చేసుకోండి. గణపతికి మీరు షోడశోపచార పూజ అనేది తప్పకుండా చేసుకోవాలండి. షోడశోపచార పూజ అంతా అయిన తర్వాత గణపతికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు అంటే మనం గణపతి సంకష్టార గణపతి అష్టోత్తరాలు ఉంటాయి కదండి, అవి పట్టించుకోండి. మాకు షోడశోపచార మంత్రాలు ఏవి తెలియవు అనుకున్న వాళ్ళు గణపతికి ఈ రోజున ప్రత్యేకంగా ఎర్రటి అక్షింతలతో కానీ ఎర్రటి పుష్పాలతో కానీ పూజ చేస్తారండి. గరిక కనుక దొరికితే గరికతో కూడా పూజ అనేది చేసుకోండి. ఏవి మంత్రాలు తెలియవు అనుకున్న వాళ్ళు ఓం సంకష్టార గణపతి ఏ నమః ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు అయితే పట్టించుకుంటూ పూజ అనేది చేసుకోండి. నేనైతే ఒక రీల్ అయితే చూశానండి. అందులో చాగంటి గారు సంకష్టార గణపతి వ్రతం రోజున దోసకాయను నైవేద్యంగా పెడితే చాలా మంచిది అని అయితే నేను విన్నానండి. అది విన్నప్పటి నుంచి నేను ప్రతి నెల కూడా దోసకాయ దొరికితే ఖచ్చితంగా నేను పూజలో పెట్టుకుంటాను. మీరు కూడా కుదిరితే పూజలో పెట్టుకోండి. పూజ అంతా అయిన తర్వాత ఆ దోసకాయని ఇంట్లో ఏదైనా మీరు సాంబార్ కానివ్వండి ఏదైనా పికిల్ పచ్చడి ఏదైనా చేసుకునే వాళ్ళైతే చేసుకోండి. అంతేకాని ఆ దోసకాయని పెట్టిన నైవేద్యాన్ని అయితే వేస్ట్ అయితే చేయకండి. మీరు నైవేద్యంగా మీరు ఆల్రెడీ పొంగలి ముడుపులో బియ్యం పెట్టుంటారు కాబట్టి ఆ నైవేద్యం అయితే సరిపోతుందండి. కొంతమంది గణపతికి ఎక్కువగా అంటే భోజన ప్రియుడు కాబట్టి ఉండ్రాళ్ళని కుడుములని లడ్లని ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారండి. అవన్నీ కూడా పెట్టుకోవచ్చండి. మీ శక్తి కొద్దీ మీరు ఏవైనా సరే చేసుకోవచ్చండి. మేము ఏవి చేసుకోలేమండి అనుకున్న వాళ్ళు పర్లేదండి. మీకు అందుబాటులో ఏవైతే ఉంటాయో వాటినైనా పెట్టుకున్న మంచిదండి. ఇక్కడ మనకి కావాల్సింది ఆ పూజా ప్రాసెస్ పూజా విధానం ఎలా చేయాలి ఆ నియమాలు అనేవి పాటిస్తే సరిపోతుందండి. నైవేద్యాలు ఇన్నే పెట్టాలి అన్నే పెట్టాలి అనే నియమాలు అయితే లేదండి. దీపాలు కూడా అండి ఇన్ని దీపాలు పెట్టాలి అన్ని దీపాలు పెట్టాలి అనే నియమం అయితే లేదు. మీ దగ్గర ఉన్న వాటిలో కనీసం మీరు ఒక్క ప్రమిద పెట్టిన 2 ఒత్తులు వేసుకొని నిండు భక్తితో మీరు పూజ అనేది చేసుకోండి. ఖచ్చితంగా ఆ గణపతి అనుగ్రహం అయితే వస్తుందండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అనుభవించాను కాబట్టి పూజ అనేది చేస్తున్నాను కాబట్టి కావాలంటే మీరు మన ఛానల్లో రీల్స్ చూడండి. ఇన్స్టాగ్రామ్లో కూడా మన పోస్టులు రీల్స్ అన్ని చూడండి. ప్రతి నెల కూడా నేను పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు అక్కడ కూడా మీరు కామెంట్ అని చేయండి, మెసేజ్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఇప్పుడైతే మనం సాయంత్రం పూజ అనేది చేసుకున్నామండి. పూజ అంతా అయిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే మంగళహారతి అనేది ఇస్తారు కదండి. అక్కడ మీరు మంగళహారతి ఇచ్చే ముందు కొంతమంది ఏంటంటే పూజ అయిన తర్వాత వెంటనే మంగళహారతి అని ఇస్తారండి. కొంతమంది నేనైతే ఎలా చేస్తానంటే పూజ అంతా షోడశోపచార పూజ దీపం ధూపం ఇవన్నీ ఇచ్చిన తర్వాత మంగళహారతికి ముందు కొద్దిగా అక్షింతలు పట్టుకొని సంకష్టార చతుర్థి వ్రతకథ అనేది ఉంటుందండి. తప్పకుండా వ్రతకథనైతే చదవడానికి ప్రయత్నించండి.
ఈ వ్రతకథను చదవలేని వాళ్ళు విన్నా కూడా మంచిదేనండి. మన ఛానల్లో ఆల్రెడీ వ్రతకథ ఆడియో అనేది ఉంది. ఆ ఆడియోని ఖచ్చితంగా వినండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. వ్రతకథ అంతా విన్న తర్వాత చేతిలో కొద్దిగా అక్షింతలు తీసుకుంటారు కదండి. ఆ అక్షింతలను గణపతి దగ్గర వేసుకొని కొద్దిగా అక్షింతలను మీరు తల మీద వేసుకొని నమస్కారం అనేది చేసుకోండి. ఇంతటితో మీరు గణపతి పూజ అవుతుందండి. దీని తర్వాత ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే మీరు చంద్రునికి అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. చంద్రోదయం అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయాలి. ఈ పూజ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రోదయ టైంలో మనకి చవితి తిథి అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఆ రోజు ఆ సమయం కాబట్టి మనం ఈ రోజున 14వ తేదీ సోమవారం రోజు సాయంత్రము రాత్రి చంద్రోదయ సమయంలో చంద్రోదయ టైమింగ్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ ఒక్కొక్క రాష్ట్రం ప్రకారం ఏ ఏ ప్లేసెస్లో ఏ టైమ్స్లో చంద్రోదయం అవుతుంది ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ తెలియజేశానండి. ఆ వీడియో కూడా ఉందండి మన ఛానల్లో, నిన్నే అప్లోడ్ చేశాను, ఉపయోగపడితే చూడండి. అయితే మీరు ఆ టైం వరకు వెయిట్ చేసి చంద్రునికి అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. అంత సమయం వరకు మా ఏరియాలో చంద్రుడు రాలేదండి, మా ఏరియాలో వర్షం వస్తుందండి, మేము చంద్రునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలండి అంటే పర్లేదండి. ఒకవేళ మీ ఏరియాలో మీరు అంతవరకు ఏదైనా ఉండలేము అనుకున్న వాళ్ళు, చంద్రుడు రాలేదు అనుకున్న వాళ్ళు సాయంత్రం నక్షత్ర దర్శనం కనుక అయితే నక్షత్ర దర్శనం చేసుకొని మీరు ఇప్పుడైతే గూగుల్లో మనకి చంద్రుడి ఫోటో ఉంటుంది, లేదా మీ పూజా రూమ్లోనే శివయ్య ఉంటారు కదండి, పరమశివుడు, శివయ్య ఫోటోకి శివయ్య తల మీద మనకి చంద్రుడు ఉంటారు కదా, ఆ చంద్రుడిని చూస్తే కూడా అర్ఘ్య ప్రదానం అనేది చెయ్యాలండి. అర్ఘ్య ప్రదానం అనేది ఎలా చేయాలండి అంటే మీరు చంద్రుని చూస్తూ, అంటే మీరు బయట కారిడార్కి వెళ్ళి అంటే టెర్రస్ మీద కానీ వెళ్ళి చంద్రుడిని చూస్తూ చేయొచ్చు. లేదు ఇంట్లో చేసే వాళ్ళైనా సరే మీరు కింద ఏదైనా ఒక పూల కుండీని కానివ్వండి, ఏదైనా ఒక ప్లేట్ని కానీ పెట్టుకొని ఒక రాగి చెమ్ము కానీ లేదా వెండి చెమ్ము కానీ ఏదైనా సరే అండి, మీ దగ్గర ఒక చెమ్ములో మట్టి కుండలో అయినా సరే నీళ్ళని తీసుకొని చేతిలో కొద్దిగా పుష్పాలు అక్షింతలు తీసుకొని చంద్రుణ్ణి చూస్తూ మీరు ఎడం చేతిలో మీరు ఆ నీళ్ళను తీసుకొని కుడి చేతిలోకి పోస్తూ ఆ నీళ్ళనైతే కిందకి వదలాలండి. ఇలా మీరు చంద్రునికి 3 సార్లు అర్ఘ్యం అనేది చేయాలి. ఓం చంద్రదేవాయ నమః ప్రథమ అర్ఘ్యం సమర్పయామి అని, ద్వితీయ అర్ఘ్యం సమర్పయామి అని, తృతీయ అర్ఘ్యం సమర్పయామి అని 3 సార్లు అయితే మీరు చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలండి. తర్వాత చంద్రుని యొక్క భార్య రోహిణీదేవి కూడా మీరు 3 సార్లు అయితే అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. మనకి మార్కెట్లో సంకటహార చతుర్థి వ్రత పుస్తకం అనేది దొరుకుతుందండి. ఆ పుస్తకం వచ్చేసి మనకి 10-15 రూపాయలు అయితే దొరుకుతుంది. అందులో మనకి అర్ఘ్య ప్రదాన మంత్రాలు కూడా ఉన్నాయండి. మంత్రాలు తెలియని వాళ్ళు ఓం చంద్రదేవాయ నమః ప్రథమ అర్ఘ్యం సమర్పయామి అని ఈ విధంగా అయితే మీరు అర్ఘ్య ప్రదానం అయితే చేయాలండి. చంద్రునికి అర్ఘ్యం అంతా ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి మీరు పూజా రూమ్లోకి వచ్చి గణపతికి మంగళహారతితో నీరాజనం అనేది ఇవ్వాలండి. అప్పుడు టెంకాయ అనేది కొట్టుకోవాలి. కొంతమంది అర్ఘ్యానికి ముందు కూడా కొడుతూ ఉంటారండి, అలా అన్నా చేసుకోవచ్చు. నేనైతే అర్ఘ్యం అంతా అయిన తర్వాత అప్పుడు గణపతికి నేను హారతి అనేది ఇచ్చి టెంకాయ అనేది నేను సమర్పిస్తానండి. తర్వాత పూజ ఇంతటితో పూర్తయిపోతుంది. తర్వాత ఉపవాసం ఉన్నవాళ్ళు ముందుగా ఆ నైవేద్యాన్ని కుటుంబ సభ్యులకి పంచి తర్వాత మీరు ఆ నైవేద్యాన్ని అయితే స్వీకరించాలండి. అంతటితో ఉపవాసం అనేది మీకు పూర్తయిపోతుంది. ఈ విధంగా అయితే సంకటహార చతుర్థి వ్రతం అయితే చేసుకోవాలండి. ఇదండి ఈ రోజు వీడియోలో సంకటహార చతుర్థి వ్రతం రోజున పూర్తి పూజా విధానం అన్ని కూడా తెలియజేశాను కదండి. మీకు ఈ వీడియో ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, సపోర్ట్ తెలియచేయండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.